హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో మీకు టీవీ గురించి నిజాలు అయితే చెప్తానని చెప్పాను కదా. సో వీటి గురించి అయితే మనం డీటెయిల్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం మీకు. సో టీవీస్ అనేటివి మీకు చాలా రకాలు అయితే చూస్తూ ఉంటారు. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీకు టీవీ చూసుకుంటే స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. ఆ కంపెనీలు మనం ఎప్పుడు చూస్తున్నాం, కానీ కంపెనీస్ అయితే ఉంటాయి, టీవీస్ అనేవి ఉంటాయి, అన్నీ ఒకేలాగా ఉంటాయి. మినిమం మీకు స్పెసిఫికేషన్స్ అన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. సో కానీ ఇన్ని బ్రాండ్లు ఉన్నాయి, ఏది తీసుకోవాలని మాకు ఒక కన్ఫ్యూషన్ అయితే వచ్చే ఉంటుంది. సో మనకు నోటెడ్ అయిన కంపెనీలు కొన్ని అయితే ఉంటాయి. సో మనకు ఫోన్స్లో కానివ్వండి కొన్ని నోటెడ్ కంపెనీస్ అయితే ఉంటాయి. వాటికి ఈ లో బడ్జెట్లో ఉన్న టీవీలకి డిఫరెన్స్ ఏముంటుంది అసలు? సో కొన్ని టాప్ లిస్ట్లో పెట్టుకుంటాం కదా మన కంపెనీస్ అనేటివి, వాటికి కొంచెం లో రేంజ్లో ఉన్న టీవీస్కి ఏం డిఫరెన్స్ ఉంటుందని చెప్పి మనం క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ఇప్పుడు మనం టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీస్ చూస్తున్నారు కదా, మీరు ఏదైతే టీవీ కొంటున్నారో అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది మన ఇండియాలోనే. సో కానీ ప్రోడక్ట్స్ అనేవి ఏదైతే మీకు లోపల చూస్తున్నారో పార్ట్స్ అనేవి, మదర్ బోర్డ్ కానివ్వండి లేదా డిస్ప్లే కానివ్వండి ఇతర ఏదైనా కానివ్వండి, అవన్నీ మీకు ఇంపోర్టెడ్ మెటీరియల్. ఏది మనకు ఇండియాలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వదు. కొన్ని అవుతా ఉంటాయి, కొన్ని కావు. సో ఎవరైనా వేసుకోబాగండి కామెంట్లో. నేను జనరల్గా చెప్తున్నా, ఒక్కొక్క కంపెనీ ఒక్కలాగా ఉంటుందని చెప్పి నేను ఎక్కడ మెన్షన్ చేయట్లే. ఏంటంటే ఈ కంపెనీస్ అన్నీ ఒకే దగ్గర తయారవుతూ ఉంటాయి. మీరు ఏదైతే బడ్జెట్లో టీవీస్ అయితే చూస్తున్నారు కదా, వాటి టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంతా ఉండేది మనకు దగ్గరలోనే ఉంటాయి. చుట్టుపక్కలే మీకైతే 2 యూనిట్స్ లేదా 3 యూనిట్స్ అయితే మీకైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే మీరు బ్రాండ్ తీసుకున్నారు కదా టీవీ, ఆ బ్రాండ్కి సపరేట్గా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఏది మీకైతే చూడడానికి అయితే ఉండదు. మీరు అన్ని టీవీ చూసుకుంటే అన్ని గూగుల్ టీవీ ఓఎస్తోనే వస్తాయి. మీకు ఏ టీవీ తీసుకున్నా గూగుల్ టీవీ ఓఎస్తో వస్తాయి. 2 టీవీస్ పక్కన పెట్టేస్తే అన్నీ మీకు గూగుల్ టీవీ ఓఎస్తోనే రావడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మీకు ప్యానల్ చూసుకున్నా, స్పెసిఫికేషన్ చూసుకున్నా, డిస్ప్లే అలా పరంగా చూసుకున్నా అన్నీ ఒకేలాగైతే మీకు అయితే చూడడానికి ఉంటాయి. ఒకసారి కంపారిజన్ చేసుకోండి, ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి మీకు క్లియర్ కట్ అర్థమైపోతుంది. సో ఒకవేళ 4K ఎల్ఈడి టీవీ అనుకోండి, ఎల్ఈడి టీవీ స్పెసిఫికేషన్స్ అంతా ప్రతి ఒక్క టీవీ సేమ్ ఉంటుంది. అండ్ అలాగే క్యూఎల్ఈడి టీవీ తీసుకుంటే అన్ని స్పెసిఫికేషన్స్ క్యూఎల్ఈడి టీవీస్వి సేమ్ ఉంటాయి. సో ఇలా ఎందుకు జరుగుతుందంటే, మీరు చూసే టీవీస్ అన్నీ ఒకే దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, ప్యానల్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. ప్యానల్స్ మీకు కొంచెం మైనర్ చేంజెస్. సో ఇప్పుడు అంతా గూగుల్ ఓఎస్తో నడుస్తూ ఉంది టీవీస్ మీద అంతా. సో మీకు గూగుల్ టీవీ ఏం చేస్తుందంటే, దానివల్ల మీకు స్మూతర్ ఎక్స్పీరియన్స్ కానీ బెటర్ ఎక్స్పీరియన్స్ కానీ మీకు అయితే చూడడానికి ఉంటుంది. ఇప్పుడు ఏ టీవీ అన్నా తీసుకోండి, ఒకవేళ మీకు టాప్లో ఉన్న టీవీని తీసుకోండి, అండ్ లోగోలో ఉన్న టీవీని తీసుకోండి, దాంట్లో ఆప్టిమైజేషన్ బాగుంటుంది. స్మూతర్ ఎక్స్పీరియన్స్ కానీ గూగుల్ టీవీ ఓఎస్ది ఆప్టిమేషన్ ఉంటారు కదా, మీకు ఫోన్లో చూస్తూ ఉంటారు అప్డేట్ రావడం, అప్డేట్ వచ్చిన తర్వాత స్మూత్ అవ్వడం, అప్డేట్ వచ్చిన తర్వాత గ్రీన్ లైన్స్ రావడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు కదా ఫోన్లో. అలానే టీవీలో కూడా మీకు ఏదైతే వాళ్ళు ర్యామ్ స్టోరేజ్ యూజ్ చేస్తుంటారో దాని పరంగా ఇప్పుడు మనకు ఓఎస్లో డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఓఎస్ ఆప్టిమేషన్ ఉంటారు, ఓఎస్ ఆప్టిమేషన్ చేసి మీకు బెటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది టీవీలో, బెటర్ మీకు క్వాలిటీ కూడా అయితే ఉంటుంది. అది లో బడ్జెట్ చూసుకుంటే ఆప్టిమేషన్ ఏముండదు, జస్ట్ వాళ్ళు ఓఎస్ వేసి వదిలేస్తూ ఉంటారు. అవి మీకు ల్యాక్స్ నోటీస్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే మీకు యూజ్ చేసేటప్పుడు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉండదు. ఇప్పుడు ఓఎస్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఓకే. టీవీ ప్యానల్ చూసుకుంటే, సో నాకు తెలిసి ఫస్ట్ ఒక 7 years క్రితం ఏదైతే మదర్ బోర్డ్ యూజ్ చేశారో అదే లేటెస్ట్ మదర్ బోర్డ్ నేను టియర్ డౌన్ చేశాను కదా, అది 2022 మోడల్ అది. సో ఎంఐ టీవీ. సో 5 years క్రితం నా దగ్గర ఇంకొక ఎంఐ టీవీ అయితే ఉండింది, దాని ప్యానల్ దీని ప్యానల్ ఒకేలాగా ఉంటాయి. సో ఇక్కడ ఏం చేంజెస్ చేశారు, ఓఎస్లో చేంజెస్ చేస్తుంటారు. ఏదైతే మీకు స్మూతర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది చేంజ్ అయితే చేస్తుంటారు. మహా అంటే చిన్న చేంజెస్ అంతే, మీకు ఏమి చేంజెస్ అయితే మీకైతే చూడడానికి ఉండదు. ఇన్ని టీవీస్ లాంచ్ చేస్తున్నారు కదా, మీరు టీవీస్ అన్నీ తెప్పించుకొని ఒకసారి అన్ని డోర్లు ఓపెన్ చేసి చూస్తే మదర్ బోర్డ్ సేమ్ ఉంటుంది. సో చెక్ చేసుకోండి, మీకు నార్మల్గా ప్రతి టీవీ మీకు ఒకే మదర్ బోర్డ్ అయితే ఉంటుంది. ఆ మదర్ బోర్డ్ ఎవరిదంటే మీరు టీవీ చూస్తున్నారు కదా, ఆ టీవీ అయితే కాదు. సో దానికి ఒక బ్రాండ్ అయితే ఉంటుంది. సో ఆ బ్రాండ్ ప్యానల్స్ మీకు ఒక కంపెనీ అయితే ఆ ప్యానల్స్ అన్ని తయారు చేస్తూ ఉంటుంది. ఆ కంపెనీ నుంచి వీళ్ళు తెచ్చుకొని వీళ్ళు అసెంబుల్ చేసుకొని ఇక్కడ వీళ్ళు బ్రాండ్ లోగో వేసుకొని అమ్ముకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదా, 2024 మోడల్లో ఒకే కంపెనీ నుంచి ఇన్ని టీవీస్ వస్తున్నాయి. అవన్నీ ఎందుకు వస్తున్నాయి, మార్కెటింగ్ అంతే. సో ఒక టీవీ ఇప్పుడు జనాల్లో ఏంటంటే, ఒక హై ప్రైస్ పెడితే కొన్ని మంది కొంటారు, మీడియం బడ్జెట్లో పెడితే కొన్ని మంది కొంటారు, లో ప్రైస్ పెడితే కొన్ని మంది కొంటారు. ఈ 3 కంపేర్ చేస్తే 3 టీవీలు ఒకటే. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు ఆప్టిమైజేషన్ అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు, గూగుల్ టీవీ ఓఎస్ ఆప్టిమైజేషన్ అని చెప్పి. సో దాన్ని లో బడ్జెట్లో ఉన్న దాంట్లో కొంచెం తగ్గించి
అప్డేట్స్ కానీ అవన్నీ కేర్ తీసుకోరు, జనరల్గా వేసేసి మార్కెట్లోకి వదిలేస్తారు. మీడియం బడ్జెట్లో కొంచెం ఆప్టిమైజేషన్ కొంచెం బాగుంటుంది, స్మూతర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, పిక్చర్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఉంటుంది. టాప్ చూసుకున్నారనుకోండి దానికి కూడా ఈ బడ్జెట్తో కంపేర్ చేస్తే అది కూడా సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి, ఎటువంటి చేంజెస్ అయితే మీకైతే చూడడానికి అయితే ఉండవు. సో మీకు ప్రతి టీవీకి ప్యానల్స్ కానివ్వండి, బ్యాక్ ప్యానల్ కానివ్వండి, టీవీ ప్యానల్ కానివ్వండి, మదర్ బోర్డ్ కానీ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటాయి. కనీసం వాళ్ళు పైన వెనకాల డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ కూడా చేంజ్ చేయరు. అన్ని టీవీస్కి ఒకే డోర్ అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. కానీ ఎందుకు ఇన్ని టీవీస్ లాంచ్ చేస్తారంటే జనాల్లో ఈ మార్కెట్ క్రియేట్ చేయడానికి. సో ఇప్పుడు మనం స్క్రోల్ చేస్తూ ఉంటే ఎక్కువ కంపెనీ ఏ టీవీస్ మనకు అంటే ఎక్కువ ఏ టీవీ కంపెనీ మనకు కనబడతా ఉంటుందో ఆ టీవీ బాగుంటుందని మనం ఫీల్ అవుతాం. సో ఆ టీవీనే మనం చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఐఫోన్స్ కూడా మీరు చూసుకోండి, సో ఏమి చేంజెస్ ఉండదు. లాస్ట్ ఇయర్ మోడల్కి ఈ ఇయర్ మోడల్కి ఏం చేంజెస్, చిన్న చేంజెస్. సో ఈ 16 ప్రోలో బటన్ చేంజ్ చేయడం అండ్ అలాగే సాఫ్ట్వేర్ మార్చడం అండ్ అలాగే 15 ప్రో చూసుకుంటే దాంట్లో కూడా ఏం చేంజెస్ అయితే ఉండవు. సో 14కి 15కి ఏం చేంజెస్ ఉండవు. కానీ 4 ఫోన్లు సేమ్ ఉంటాయి, కానీ లక్షలు పోసి మనం కొంటూ ఉంటాం. ఆ చేంజెస్ మనం అప్గ్రేడ్ అవుతూ ఉంటాం, అది బ్రాండ్ కోసం. సో ఇన్ని మోడల్స్ తీసుకొచ్చేది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ని చూస్ చేసుకుంటూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ని చూస్ చేసుకుంటారు. మీరు నిజం బయట పెట్టాలంటే అన్ని టీవీస్ మీకు ఒకేలాగా ఉంటాయి, అన్ని ఒకేలాగా ఉంటాయి, మీకు అన్ని గూగుల్ టీవీ పోయిస్తూనే వస్తాయి. సో ఏదైనా ఒక కంపెనీ ఉండాలి అంటే దానికి సపరేట్ ఓఎస్ అయితే ఉండాలి. సో గూగుల్ టీవీ ఓఎస్ అయినా కానివ్వండి, ఇతర ఏ టీవీ అయినా కానివ్వండి. సామ్సంగ్లో చూసుకుంటే దానికి సపరేట్ ఓఎస్ ఉంది, ఎల్జీలో చూసుకుంటే దానికి సపరేట్ ఓఎస్ ఉంది. సో సోనీ తీసుకుంటే సోనీ బ్రాండెడ్, సో దానికి పేరు పెట్టాల్సిన అవసరం అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. అది మిగతా వాటితో దానికి కంపారిజన్ అయితే చేయలేం. సో ఇప్పుడు ఎల్జీ కానీ సామ్సంగ్ కానీ దానికి సపరేట్ ఓఎస్లు ఉంటాయి, సపరేట్ ఆప్టిమైజేషన్ ఉంటుంది, సపరేట్ కేర్ ఉంటుంది, దానికి అన్ని సపరేట్గా ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం టాప్లో ఉంటాయి. సో ఇప్పుడు QLED బడ్జెట్లో వస్తుంది, అది రియల్ ఆఫ్ ఫేకా అని అడిగితే అది ప్యూర్ QLED అయితే కానే కాదు. ఎందుకంటే అంత లో ప్రైస్లో ఆ QLED టెక్నాలజీ అనేది తీసుకొస్తారు, బట్ అంత యాక్యురసీగా మీకైతే చూడడానికి ఉండదు. లిటిల్ బిట్ ఉంటుంది కానీ యాక్యురసీగా. మీరు సామ్సంగ్లో చూసుకుంటే అది ఒరిజినల్ QLED. సో దాన్ని అంత రేంజ్లో ఇవైతే తీసుకురాలేవు ఎట్టి పరిస్థితిలో. మీరు ఒరిజినల్ QLED కావాలంటే మీరు సామ్సంగ్ అయితే వెళ్ళిపోండి. సామ్సంగ్ది మీకు 43 ఇంచ్ ఒక 60 లోపే ఉంటుంది, 43 ఇంచెస్ QLED టీవీ. సో దాన్ని మనం పర్చేజ్ చేసుకోవాలి ప్యూర్ QLED కావాలనుకుంటే. లేదు ఇంకా బెటర్ క్వాలిటీ కావాలనుకుంటే మనం OLEDకి వెళ్ళిపోవచ్చు, ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే చూడడానికి ఉంటుంది. సో మీ మనీ అనేది సేవ్ చేసుకోండి. సో మీ మనీ అనేది వృధాగా వేస్ట్ చేయొద్దు. అన్ని టీవీస్ మీకు ఒకేలాగా ఉంటాయి, ఏ టీవీ కొన్నా మీకు వాళ్ళు వచ్చి మనకి ఏదో చేసేది అయితే ఏమి ఉండదు. అది ఎంతకాలం వచ్చిందో అంతకాలం యూజ్ చేసుకొని తర్వాత దాన్ని ఒకవేళ డిస్ప్లే పోయినా ఏదైనా పోయినా ఆ టీవీని పక్కన పెట్టేసి వేరే టీవీ తీసుకోవడం బెస్ట్. రిపేర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయించుకోవద్దు. చిన్న రిపేర్ అయితే ఓకే, డిస్ప్లే ప్యానల్ మార్చాలంటే వాళ్ళు 10,000 20,000 అయితే అడుగుతూ ఉంటారు. ఆ ప్రైస్కి మనం కొత్త టీవీ కొనుక్కునేసి ఉంటాం. సో ఇది మైండ్లో పెట్టుకోండి, ఏ టీవీకి డబ్బులు అయితే వృధాగా వేస్ట్ చేయొద్దు. అండ్ అలాగే లోకల్లో మీకు టీవీలు అమ్ముతూ ఉంటారు, అవి కనీసం స్మార్ట్ టీవీస్ కూడా అయ్యి ఉండవు కానీ కొనుక్కుంటూ ఉంటారు. స్మార్ట్ టీవీకి మీకు హ్యాండ్రైడ్ మామూలు టీవీకి కొంచెం మీకు యాప్స్ కూడా ఓపెన్ అవుతా ఉండవు కొన్ని టీవీస్కి అయితే. ఒకసారి చెక్ చేసుకోండి, అన్ని టీవీస్ బ్లైండ్గా వెళ్ళిపోవద్దు. సో మీకు తెలియకనే చాలా జరుగుతూ ఉంది టీవీ మార్కెట్లో. సో గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా మీ మనీని స్పెండ్ చేయండి టీవీస్లో. ఏ టీవీ అంటే ఆ టీవీ తీసుకొని ఇబ్బంది అయితే పడద్దు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా కన్క్లూజన్ అయితే. సో మీ మనీని సేవ్ చేసుకొని మంచి టీవీస్ అయితే మీరైతే తీసుకోండి. టీవీస్ అన్నీ ఒకేలాగా ఉంటాయి, ఒకే ప్యానల్స్ ఒకటే, వాళ్ళు ఏం చేంజెస్ అయితే చేయరు. సో రేట్లు మాత్రం అమాంతంగా పెంచేస్తూ ఉంటారు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.